నమస్తే మామ ఎట్లున్నారు? 'జటాధర' మూవీ రివ్యూ. సుధీర్ బాబు మంచి మంచి కాన్సెప్ట్‌లు తీసుకుంటాడు. కానీ పాపం ఈసారి ఎనకబడ్డాడు కొంచెం. మంచి కాన్సెప్ట్‌లే ఉంటాయి ఆయన సినిమాలు. పోదగ్గ సినిమాలే ఉంటాయి. మొన్న మా నాన్న సూపర్ హీరో గాని, అప్పుడెప్పుడో విలన్‌గా చేసిన 'వి' గాని, 'సమ్మోహనం' గాని, 'హంట్' గాని, 'హరోం హర' గాని బావుంటాయి సినిమాలు. కొత్తగొస్తా ఉంటాడు. అట్లాగే 'జటాధర'. 'జటాధర' శివుడు కాన్సెప్టు, మైథలాజికల్ కాన్సెప్టు ఒక ఇంకా ఒక హారరు, ఒక ఫ్యాంటసీ ఈ మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ అన్నీ కలిపి డైరెక్టర్ తీద్దామనుకున్నాడు. కానీ డైరెక్టర్ ఇన్ని పెట్టి ఇన్ని ప్యాక్ జేసినప్పుడు డైరెక్టర్ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యిండు పాపం. స్క్రీన్ ప్లే కరెక్ట్ లేదు. సుధీర్ బాబు ఎంత యాక్ట్ జేసినా ఇగ ఇప్పుడు మనకి స్క్రీన్ ప్లే లేదు. ఒక స్లాంట్‌కెళ్తే అందులో ఒక హై మూవ్‌మెంట్ లేదు. ఒక హారర్ యాస్పెక్ట్ లేదు. అండ్ దాంట్లో ఏమీ లేనప్పుడు ఏం వర్కౌట్ అయిద్ది జెప్పు? ఏం వర్కౌట్ కాదు ఇగ అట్లనే. అండ్ ఇంటర్వల్ బ్యాంక్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఇగ ట్విస్ట్ తర్వాత ఒక సెకండ్ హాఫ్‌లో ఏముంటది? సరే సెకండ్ హాఫ్‌లో కొంచెం బానే ఉంటది. నడుత్తది. ఇది అది అనుకుంటాం. మధ్య మధ్యలో సోనాక్షి సిన్హా అంటా ఉంటది. ఆమన్నా భయమేలే. ఎందుకంటే ఆ సినిమాలో ఏం లేనప్పుడు మనమేం భయపడ్డానికి ఉండదు. సో, ఇట్లాంటి సినిమాల్లో కొంచెం అట్లాంటి భయపడే యాస్పెక్ట్స్ ఉండాలి. డిఫరెంట్‌గుండాలి. స్క్రీన్ ప్లే రాసుకోవాలి. ఎందుకు ఆ పాటలే నువ్వు జెప్పండి? ఆ! హీరోకెందుకు పాటెందుకు? అండ్ దయ్యానికెందుకు పాట? దయానికొక పాట. ఏదేదో జేషిండిగ. సెకండ్ హాఫ్ అయితే ఒక సీనుంటది. ఆ సీనయితే ఎందుకా సీన్ అంత పెద్ద సీనెందుకు? ఎడిటర్ గూడా వర్క్ జేయలే అసలు. కనీసం ఎడిటింగ్ వర్క్ కూడా లేకపోతే సినిమా ఏం జూత్తాం? మరీ దారుణం ఇదైతే ఎడిటింగ్ గూడా కరెక్ట్‌గుండదు. ఆ సీనయితే ఎళ్తనే ఉంటది. అందరిని బలిస్తా ఉంటారు. నా ఆకలి తీరట్లే అంటా ఉంటారు. ఇది మనం ఏం చేయలేము గదా! దానికి అయిపోయిన దానికి. అండ్ నెక్స్టొచ్చి 'శోభలేఖ సుధాకర్' పాపం ఆయన బేస్ వాయిస్‌తో చాలా ట్రై జేషిండు. ఆయనెళ్ళిపోతే చచ్చిపోతాడు. బట్ జరగదు. ఏదో జరగాలి అంటా ఉంటాడు. బట్ స్టిల్ సినిమాలో ఏం లేదు. స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా లేదు. ఏమి లేదు. ఒక్క సుధీర్ బాబు యాక్టింగ్‌తో ఆయన మీదే కాన్సెప్ట్ సినిమా మొత్తం. ఆయన చుట్టే తిరుగుతా ఉంటది. బట్ స్టిల్ ఏం లేని సినిమాలో ఏదో ఉందని లాస్ట్‌కి ఏఐలో శివుడిని తెచ్చి శివుడి కాళ్ళు చూపించి శివుడిని చూపిస్తే సినిమా వర్కౌట్ అవ్వదు గదా! వర్కౌట్ అవ్వదు. సో, అట్లనే ఈ సినిమా గూడా వర్కౌట్ అవ్వలేదు. సుధీర్ బాబు గారు దయచేసి మీరు కొత్త కాన్సెప్ట్‌తో రండి. బట్ ఇంకోసారి ఇట్లాంటి సినిమాలు తీసుకోవద్దని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.